రాజధాని ఢిల్లీలో బీజేపీ చరిత్ర సృష్టించింది. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ను మట్టి కరిపించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అవినీతిని ఊడ్చేస్తామంటూ రాజకీయాలకు వచ్చిన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి రావడంతో చీపురును మడత పెట్టారు ఢిల్లీ ప్రజలు. 26 ఏళ్ల చరిత్రను తిరగరాసి హస్తినగడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. అయితే ఢిల్లీ విజయంతో ప్రాంతీయ పార్టీలో దడ కూడా మొదలైంది. దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రంలో తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడే పార్టీ అధికారంలో ఉండాలనే ధోరణి ఉంది. కానీ ప్రజల ఆలోచనను క్యాచ్ చేసి కొన్ని ప్రాంతీయ పార్టీలు అవినీతికి తెరలేపడంతో ఇప్పుడు ప్రజలు ఆ ధోరణి నుంచి బయటకొచ్చి ఢిల్లీలో అయినా గల్లీలో అయినా సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు అవినీతి మరకలంటించుకున్న పార్టీలను తిరస్కరించడమే నిదర్శనం. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల ఫలితాలతో అది రుజువైందని చెప్పొచ్చు. ఒడిశా, హర్యానా, మహారాష్ట్రను కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా ఢిల్లీని కూడా సొంతం చేసుకోవడంతో ఇక ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. నిజానికి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అవినీతి ఎక్కువ. ఎందుకంటే ఆ ప్రాంతంపై వారి ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునేందుకు వ్యవస్థలను చేపట్టి వారి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగుతున్నాయి. దీంతో ప్రజలు ఆ పార్టీలకు బుద్ధి చెప్పి సుస్థిర ప్రభుత్వాన్ని అందించే జాతీయ పార్టీని కోరుకుంటున్నారు. మేం అవినీతికి వ్యతిరేకం, ప్రజల కోసమే వచ్చాం, రాజకీయాలను మార్చేస్తాం, అవినీతిని ఊడ్చేస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు స్వలాభం కోసం పరితపించడం తప్ప ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేకుండా పోయింది. ప్రాంతం పేరుతో పుట్టుకు వచ్చి తీరా అధికారం చేపట్టాక సొంత లాభం కోసమన్నట్లుగా కుటుంబ పార్టీలు మారిపోతున్నాయి. యూపీ, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ. అక్కడ ఆయా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ శాతం అధికారంలో ఉన్నా ఆయా ప్రాంతాలకు జరిగిన ప్రయోజనం మాత్రం శూన్యం. ప్రాంతీయ పార్టీలు ఫెడరలిజం నిర్వచనాన్ని కుటుంబ కేంద్రీకృత పాలనగా మార్చేసుకున్నాయి. పథకాల ఎరతో ప్రజలను ఓటు యంత్రాలుగా మార్చుకునే విద్యలో కుటుంబ పార్టీలు రాటుదేలిపోయాయి. శాశ్వత పాలకులం మేమే అనే విపరీత ధోరణి ఆ పార్టీ అధినేతల ఆలోచనలు, విధానాల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అవినీతి ఎక్కువ. ప్రాంతీయ పార్టీలో జవాబుదారీతనం పెద్దగా కనిపించదు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా వారి పరిపాలన సాగుతుంటుంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండడంతో రాష్ట్రాల్లో కూడా ఆ ప్రభుత్వమే కావాలని తెచ్చుకుంటున్నారు ప్రజలు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరింపచేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో నరేంద్ర మోదీ, అమిత్ షా తిరుగులేని నాయకులు. వీరి వ్యూహాలను తట్టుకొని నిలబడడం సాధ్యమయ్యే పని కాదు. దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించడంలో వీరి దిట్ట. బీజేపీ బలంగా లేని ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతుందంటే దానికి ప్రధాన కారణం మోదీ, అమిత్ షా వ్యూహాలే. ఢిల్లీలో ఎంతో బలమైన ఆపు వంటి పార్టీని ఎదుర్కొని బీజేపీకి ఘన విజయం అందించడంతో ఇతర ప్రాంతీయ పార్టీలో దడ మొదలైంది. మోదీ, అమిత్ షా ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేశారంటే అది రీచ్ అవ్వాల్సిందే. అయితే వీరిద్దరు ఏది చేసినా దూరదృష్టితోనే చేస్తారంటారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోతే కాంగ్రెస్ వంటి జాతీయ ప్రత్యర్థి పక్షంతో పొలిటికల్ గేమ్ ఆడడం బాగుంటుందన్నది బీజేపీ ఆలోచనట. గతంలో మహారాష్ట్రలో శివసేన, బీహార్లో ఆర్జేడీ, ఒడిశాలో బిజు జనతాదళ్, మొన్నటికి మొన్న ఏపీ, నిన్న ఢిల్లీ, ఇలా ప్రాంతీయ పార్టీలను పక్కకు పెట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇక రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాషాయం జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ తన ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా బలాన్ని పెంచుకుంటూ ముందుకెళుతుంది. ఒక రాష్ట్రాన్ని తన ఖాతా వేసుకోవాలంటే బీజేపీ వద్ద 2 ప్లాన్లున్నాయి. ప్రాంతీయ పార్టీల సాయం లేకుండానే అధికారం చేపట్టాలనేది బీజేపీ ప్లాన్. ఒకవేళ అది కుదరకుంటే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని ఓడించేందుకు మరో ప్రాంతీయ పార్టీతో జతకట్టి అధికారం చేపట్టడం. అయితే అలా, లేకుంటే ఇలా. ఏ ప్లాన్ సక్సెస్ అయితే ఏంటి, టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యం అనుకుంటోంది కమలం పార్టీ.
ఏపీలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేనతో చేతులు కలిపింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు ఉనికే లేదు. అయినా ఆ రాష్ట్రంలో బీజేపీ అధికార కూటమిలో భాగంగా నిలబడింది. ఇక 12 ఏళ్లుగా దేశ రాజధాని ఢిల్లీలో ఏలుతున్న ఆప్ను ఇంటికి పంపింది. ఇక కాషాయ దళం నెక్స్ట్ టార్గెట్ బీహార్. ఈ ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ భాగస్వామి నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంతో బీజేపీకి నితీష్ కుమార్ దగ్గరి బంధువయ్యాడు. మరి అలాంటప్పుడు మిత్రధర్మాన్ని విభేదించి నితీష్ను బీజేపీ దూరం చేసుకుంటుందా అంటే కాదు. అక్కడ నేరుగా నితీష్ను టార్గెట్ చేయదు. మరి ఆ రాష్ట్రాన్ని తన ఖాతాలో ఎలా వేసుకుంటుందని అడగొచ్చు. ఉన్న మిత్రుడిని దూరం చేసుకోకుండానే ఎక్కువ సీట్లలో గెలిచి మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఆటోమేటిక్గా ఆ రాష్ట్రం తన ఖాతాలోకి వచ్చి చేరుతుంది. అందుకే బీజేపీకి లాంగ్ టర్మ్ ఫోకస్ అంటారు. బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పట్టు పెంచుకుంటుంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో 2011 నుండి దీదీ హవా నడుస్తోంది. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ 2021 నాటికి 77 స్థానాలకు ఎదిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ గెలుపు కూడా కమలనాథులకు మంచి బూస్టింగ్ అయింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 10 ఏళ్లలో ప్రజా వ్యతిరేకతను బీఆర్ఎస్ మూటగట్టుకుంటే కాంగ్రెస్ మాత్రం కేవలం 10 నెలల్లో సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరింత బలపడి అధికార పీఠం దక్కించుకోవాలనుకుంటోంది బీజేపీ. బీజేపీ నార్త్ ఇండియా పార్టీని కొందరు ముద్ర వేశారు. దాని నుంచి బయటపడాలంటే సౌత్లో పట్టు సాధించి తీరాల్సిందేనని కాషాయ దళం పట్టుగా ఉంది. అందుకే కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ 2 రాష్ట్రాలు కనుక తన ఉనికిని చాటుకోగలిగితే అది నార్త్ ఇండియా పార్టీ అనే ముద్ర నుంచి పూర్తిగా బయటపడినట్లవుతుంది. ఆ తర్వాత అన్నీ కలిసొస్తే జమిలితో ప్రాంతీయ పార్టీలకు పెద్ద దెబ్బని చెప్పొచ్చు. 1 నేషన్ 1 ఎలక్షన్తో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను మింగేయడం ఖాయం. ప్రాంతీయ పార్టీలకు సరైన వారసత్వంతో పాటు సమర్థ నాయకులు లేకపోవడంతో పలు పార్టీలు జాతీయ పార్టీల బారిన పడుతున్నాయి. ఆ తర్వాత అలా మెల్లిమెల్లిగా దృశ్యమవుతున్నాయి. ఇలా అస్తిత్వ సమస్యతో సతమతమవుతున్న పార్టీలకు జమిలి దెబ్బ ఖాయమంటున్నారు. అందుకే జమిలిపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా వస్తే లోక్సభలో బీజేపీకి మద్దతిస్తున్న ప్రజలు అసెంబ్లీకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన కాంగ్రెస్కు అవకాశం ఇస్తున్నారు. మరి 2 ఒకేసారి వస్తే ఆ తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందనేది బీజేపీ ఆలోచన. జమిలితో తాము ఆడా ఉంటాం, ఏడా ఉంటాం అని చెప్పేందుకు బీజేపీ ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదును పెట్టింది. దీంతో ఇక తమ ఉనికి ప్రశ్నార్థకమని ప్రాంతీయ పార్టీలు హడలిపోతున్నాయట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.